రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. పరిస్థితులు పరిణామాలు భూమా సిస్టర్స్ ని దగ్గర చేస్తున్నాయా? మంచు కుటుంబ వివాదం అట్నుంచి ప్రభావం చూపుతోందా? ఏళ్ల తరబడి ఎడముఖం పెడముఖంగా ఉన్న అక్కా చెల్లెళ్లు తాజాగా కలవడం, కుటుంబాలతో కలిసి భోజనాలు చేయడాన్ని ఆ కోణంలోనే చూడాలా? భూమా కుటుంబ ఆస్తి వివాదాలు కొలిక్కొస్తాయా? తాజా మీటింగ్లో చర్చ మొత్తం దాని చుట్టూనే జరిగిందా? భూమా కుటుంబంలో ఏం జరుగుతోంది? మనోజ్, మౌనిక ఆళ్లగడ్డ ఎంట్రీ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరూ ఇక్కడికి రావడం కొత్తేమీ కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చనీయాంశమవుతోంది. భూమా శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా తల్లిదండ్రులకు నివాళులు అర్పించేందుకొచ్చారు మౌనిక దంపతులు. అయితే అదొక్కటే రీజన్ కాదని, అంతకు మించిన కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు. అక్క అఖిలప్రియ, మౌనిక మధ్య ఆస్తి వివాదాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అక్కా చెల్లెళ్ల కుటుంబాలు అత్యంత అరుదుగా మాత్రమే కలుస్తూ ఉండడం ఇందుకు బలం చేకూరుస్తోందని అంటున్నారు పరిశీలకులు. గతంలో మనోజ్, మౌనిక ఆళ్లగడ్డకొచ్చి భూమాఘాట్లో నివాళులర్పించి భూమా అఖిలప్రియను కలవకుండానే వెళ్లిపోయారు. దీంతో అక్కా చెల్లెళ్ల మధ్య సంబంధాలు సరిగా లేవు అన్న ప్రచారం ఊపందుకుంది. ఇక మనోజ్తో మౌనిక పెళ్లి తర్వాత ఆళ్లగడ్డకు రావడమే తక్కువైందట. అసెంబ్లీ ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసినా చెల్లిగా మౌనిక ప్రచారం కూడా చేయలేదు. తల్లిదండ్రుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు మినహా సొంతూరుకు వెళ్లడం మానేశారట ఆమె. ఈ పరిణామాలన్నిటినీ కలగలిపి చూస్తున్నవారు మాత్రం అఖిల, మౌనిక మధ్య సఖ్యత లేదన్న ప్రచారాన్ని మొదలెట్టేశారు. ఇక తాజాగా నటుడు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు వీధికెక్కడం, గొడవలకు కారణం మౌనికంటూ మోహన్ బాబు ఆడియో విడుదల చేయడం వంటి పరిణామ క్రమంలో శోభ జయంతికి మౌనిక, మనోజ్ దంపతులు రావడంతో సర్వత్రా ఆసక్తి పెరిగింది. పిల్లలు తమ సన్నిహితులతో కలిసి హైదరాబాద్ నుంచి 16 వాహనాల్లో ఆళ్లగడ్డకొచ్చారు మంచు, మనోజ్, మౌనిక. భూమాఘాట్లో నివాళులు అర్పించాక నేరుగా ఇంటికెళ్లారు. ఎమ్మెల్యే అఖిల అధికారిక కార్యక్రమాల్లో ఉండడంతో మౌనిక ఇంటికొచ్చిన కొద్దిసేపటి తర్వాత ఇంటికొచ్చారామె. 2 కుటుంబాలు కలిసే భోజనం చేశాయి. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా అక్కా చెల్లెళ్ల కుటుంబాలు గంటల తరబడి కలిసి ఉండడం ఇటు రాజకీయంగా హాట్ సబ్జెక్ట్ అయింది. వారి మధ్య ఏ అంశాలు చర్చకొచ్చాయన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అక్కా చెల్లెళ్ల ఆస్తి వివాదాల గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మౌనిక సంతకాలను ఫోర్జరీ చేశారు అన్నది ఆ ప్రచారంలోనే ఓ వెర్షన్. ఈ ప్రచారం ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో మనోజ్, మౌనిక దంపతుల వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకే ఇంటికెళ్లుండొచ్చంటున్నారు కొందరు. వాళ్లు వెళ్లకుండా ఉంటే రచ్చ ఓ రేంజ్లో జరిగేదని, అందుకు భిన్నంగా 2 కుటుంబాలు కలవడంతో ఆస్తి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోబోతున్నారన్న అంచనాలు పెరుగుతున్నాయి. అంతా కలిసి అంతసేపు ఆ మ్యాటర్ మీదే మాట్లాడుకుని ఉంటారా అని కూడా ఎవరి స్థాయిలో వాళ్లు విశ్లేషించుకుంటున్నారు. మరోవైపు మనోజ్, మౌనిక దంపతులు జనసేనలో చేరతారన్న ప్రచారం కూడా ఉంది. ఇవాళ మంచు, మనోజ్ మీడియాతో మాట్లాడతారని, మోహన్ బాబు కుటుంబంలోని గొడవల మీద, తాము జనసేనలో చేరే అంశం మీద క్లారిటీ ఇస్తారని భావించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడకపోవడమే మంచిదన్న అఖిలప్రియ సలహాతోనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కారణాలు ఏవైనా అక్కా చెల్లెళ్ల మధ్య సఖ్యత కుదిరితే అదే 10,000 అంటున్నారు భూమా కుటుంబ అభిమానులు.